అరే సైలెంట్ కూర్చోండి. అరే జాగ్రత్తగా ఉండండి, ఏం చెప్తుందేమో. అన్నా బాగున్నావా అన్నా? బాగున్నావు అన్నా? అన్నయ్య ప్రైజ్ లార్డ్ అన్నయ్య. ప్రైజ్ లా. బాగున్నావు అన్నయ్య? బాగున్నాను చెల్లి. నీ సంగతి మామూలుగా ఉండదు. నాతో పెట్టుకున్నావు అనుకో, నేను మాట్లాడుతున్నా నువ్వేంటి? అన్నయ్య చూడన్నయ్య ప్రైజ్ లార్డ్ చెప్పకుండా. అబ్బో వీళ్ళెవరికి ప్రైజ్ లార్డ్ చెప్పే అలవాటు లేదులే. పిల్లలు మనం పాస్టర్ గారు కానీ మనకంటే పెద్దవారు కానీ కనిపించినప్పుడు మనం ఏం చెప్పాలి పిల్లలు? చూడు ఎంత బాగా చెప్తున్నారు తమ్ముడు పిల్లలందరూ. నువ్వే ఏం చెప్పలేదు. మధ్యలో ఒకడు పలావు కావాలని అన్నాడు తెలుసా? అన్నీ తమ్ముడు నీ చెవులు వినపడట్లేదు. అన్నా ఓ అన్నవు అన్నా సన్నీ అన్నా. చెప్పండి అన్నా. తమ్ముడు ఏంటన్నా రెండో రాకల్లో ఎత్తపడ్డావా? ఇంటికి కనపడట్లా. లేదన్నా, ఇక్కడే ఉన్నా అన్నా. అన్నా నువ్వేంటన్నా నీ షర్ట్ భలే ఉందన్నా. అబ్బా థ్యాంక్ యూ అన్నా. ఎవరు చెప్పలేదు. ప్యాంటు బాగుందన్నా. థ్యాంక్ యూ అన్నా. వెళ్ళేటప్పుడు అడుగుతాను ఇచ్చాయన్నావు. అయ్యో ఇచ్చేలా పిల్లలు. అదే తమ్ముడు అలా అడగచ్చా నువ్వు పెద్దవాళ్ళని? నువ్వు గనక ఎక్కువ చేసావు అనుకో నా సంగతి. చెప్పు చెల్లి. చూడని వీడు అంతే గౌరవం లేకుండా పెద్దదాన్ని చూడకుండా కొడుతున్నాడు అన్నయ్య. నువ్వే చెప్పన్నయ్య వాడికి. అన్నయ్య సర్లే నా పేరు చెప్తానన్నా. చెప్పు తమ్ముడు. అన్నయ్య నా పేరు చెప్తానే ముందు. నేను నా పేరు చెప్తానని చెప్పాను కదా, ఏం నువ్వు నా పోటీ కొత్త? అరే తమ్ముడు నీకంటే పెద్దదాన్ని కదా నేను చెప్తాను ముందు. సరే చెప్పు, నువ్వు చెప్పు. అన్నయ్య నా పేరు పొచ్చగాయ. అరే చూడని వీడు. నాకు భయపడి వెళ్ళిపోయింది. నేనంటే ఏమనుకున్నావు? మామూలుగా ఉండదు. అలా ఏం కాదు తమ్ముడు. చెప్పులే నీ పేరు చెప్పులే. అన్నయ్య నా పేరు దోసకాయ. అని చూడని వీడు కూరగాయల పేరు చెప్తున్నాడు. అని నా పేరు చెప్పాలో వద్దో చూడని వీడికి చెప్పండి ఒకసారి. సైలెంట్ ఉండమని నేను మాట్లాడేటప్పుడు. అలా చేస్తే వెళ్ళిపోతారా? నేను సైలెంట్ ఉంటా. నేను సైలెంట్. అలా చేస్తున్నారు, చేయకండి, సైలెంట్ గా ఉండండి. అన్నయ్య సన్నీ అన్నయ్య. సన్నీ అని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రశాంత్ అని వచ్చాడు, తెలుసా మీకు? అన్న ప్రశాంత్ అన్న నువ్వు భలే ఉన్నావన్న అలాగా. థ్యాంక్ యూ. అవునన్నయ్య నువ్వు చాలా బాగున్నావు అన్నయ్య. థ్యాంక్ యూ. అన్న నీ పేరు ప్రశాంత్? నా పేరు ప్రశాంత్. అందుకేనా అంత ప్రశాంతంగా ఉన్నావు? చాలా. అవును కదరా అన్న. ఎప్పుడు అలాగే ఉంటావా? ఎప్పుడు ఇలాగే ఉంటానయ్యా. ఎందుకని అలా ఉంటావు? నేను చర్చికి వెళ్తాను కాబట్టి చాలా మంచిగా ఉంటాను. సూపర్ అన్నయ్య, మంచి సమాధానం చెప్పేవాడికి. నేను సినిమాకి వెళ్తాను. నిజమా? అదేంటన్న అలా అన్నావు? సినిమాలకి ఏసై పిల్లలు ఎవరు వెళ్ళకూడదు కదా అన్న. ఊరుకోండి అన్న, నీతో మళ్ళీ మాట్లాడతాను కానీ మా అక్క పేరు చెప్పిందంట. పేరు నన్ను ప్రశాంత్ అన్నయ్య నువ్వు ఇక్కడికి ముందుకు రావా? వెనక్కి తిరిగితే నాకు వచ్చేస్తున్నాం. ఒక్క నిమిషం.